42% బీసీ కోటా కోసం చలో ఢిల్లీ. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో అస్థినగ వేదికంగా పోరాడాలని కేబినెట్ భేటీలో నిర్ణయం. నువ్వు చార్మినార్ దగ్గర ఎప్పుడైనా వచ్చినావా? ఒక 2 సార్లు వచ్చి. ఎప్పుడు వచ్చినావు? డిగ్రీ ఇంటర్నల్. ఏ ఇయర్? 15, 16. 1999, 1996 టైంలో చెప్తున్నా. మేము స్కూల్కే వచ్చేటోళ్ళం. కాలేజ్ మాది 2000, 1999, 2000, 2001 కాలేజ్ ప్రాంతం. అప్పుడు మళ్ళీ ఏం గోల్గా తిరిగి స్టేషన్ దగ్గర ఆపుతావు అంటే కాదు, అది చెప్తలేదు. అప్పుడు ఏందని అంటే చార్మినార్ దగ్గర మన లక్ష్మీమాత టెంపుల్ ఉంది కదా, అక్కడ ఆటోలు తిరిగేటివి. ఆడ ఏం చేస్తుండే తెలుసా? ఆటోడు రాగానే చంద్రాయణగూడ 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 అని చెప్తుండే. ఫలక్నమా 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 అని అంటుండే. అంటే దాని అర్థమైంది, నేను ఆడదాకా పోతున్నా, ఎక్కువ అందరూ షేరింగ్ లో తీసుకోబోతామని చెప్పి. గట్లనే ఉన్నది నాకు ఇది. చెలోఢిల్లీ 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 చెలోఢిల్లీ. తెలంగాణ గలీలలో దిక్కు చెలోఢిల్లీ చెలోఢిల్లీ చెలోఢిల్లీ. ఏ వేదరాబాయ్ చెలోఢిల్లీ పోతే గలీలో దిక్కు ఉందా అంటే? గల్లీలో చెల్లంది కేటీఆర్ గారు కరెక్ట్ చెప్తారు. ఆడ చెల్లని నోటీడు ఎట్లా చెల్తుంది అలా అంటాడు. తెలంగాణ చెల్లని బిల్లు ఢిల్లీలో చెల్తుందా? బిల్లు గువ్వం అంటది గల్లు. కరెక్టా? మళ్ళీ పాట పాడినావు అని అంటారు దాన్ని ఎవరన్నా. అది వస్తుందబ్బా. గజ్జ గల్లు మన్నదో బిల్లే జల్లు మన్నదో అని వస్తుంది. అప్పుడు ఆడ తమ్ముళ్ళు రాసుకుంటుండు. చెప్తున్నా నేను అనేది ఏంటంటే ఫ్రెండ్స్, నేను సీరియస్గా వార్తలు చెప్పొచ్చు, నేను వాళ్ళకి చెప్తున్నా. ఇన్స్టా రీల్ హీరోస్ ఉంటారు చూడు, వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు ఏమంటారు అంటే, అరే మామ నువ్వు అంటే ఇగో పొద్దున సీరియస్గా. వెనకటికి డీడీ న్యూస్ మ్యూజిక్ ఎట్లుంటుండే? టారనరనా డరనార అంటే దునియా మీద న్యూక్లియర్ బాంబు పడ్డా కూలుకుంటారా, ఎందుకు టెన్షన్? టారనరనా ఈడ అరే నీ అమ్మ ఆడ ఎట్లుంటుంది అంటే, రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తాడు డించుకడ. అరే నీ అమ్మాయి ప్రళయం వస్తుంది అయింది. మా అన్న నడుచుకుంటూ వస్తున్నాడు రాష్ట్రంలో, దానికి కూడా గుండెపోటు వస్తుంది. అందుకే 25 సంవత్సరాలలో యువకులు చచ్చిపోతారు. పొద్దున పూట న్యూస్ కూడా ఎట్లుండాలని అంటే ఆహ్లాదకరంగా, సబ్జెక్ట్ ఏంది అని అనేది ఉండాలా. ప్రతిసారి యోగాలలో ఏం చెప్తారా ఉదయ్? నవ్వు అంటారు, నవ్వుతే మంచిది అని అంటారు. ఇది ఏంది అయ్యేడు చూడు మీకు పొద్దుగా లేసే కాంట్రవర్సీలు. కరెక్ట్గా ఇప్పుడు మావాడు ఉన్నాడు పోరాడు మా రీటరు, ఆడ పాటని కట్ చేసేస్తాడు మనోడు. అరే నువ్వు మొత్తం ఎందుకు ఎవరా మొత్తం? అరే నువ్వు కట్ చేసేటప్పుడు ఆడ బెటర్ ఇది పాటనే మొత్తం చూడాలంటే యూట్యూబ్లో అని చెప్పి మన అన్న చెప్పండి పోరాడికి. నిజంగా చెప్తున్నారా బాబు వీళ్ళ ఎక్స్పెక్టేషన్లలో మనవాడ? మరి ఇంత ఎక్స్పెక్టేషన్ మన మీద. రీళ్లలో కూడా మొత్తం సినిమా స్టోరీలు కావాలంటారు ఏంద్రా? అలా 60 సెకండ్లు ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, బలి 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 రా బలి అని అంటే రాజమౌళి నువ్వు ఏంది బాహుబలి ఏది అని అంటే తెలుస్తుందా? మొత్తం చూడాలి. సాహోరే బాహుబలి ఇంత అనగానే పార్ట్ కూడా వచ్చేసింది ఇక ఇలా. బలి 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 రా బలి సాహోరే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయా. సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఏది బాహుబలి ఏది? మరి గింత ఏందిరా నాయన? ఓకే వరల్డ్ ఫాస్ట్ పోతుంది నేను ఒప్పుకుంటా, మరి గింత ఫాస్టా? స్పీడ్ ఆఫ్ లైట్ కంటే డేంజర్ ఉన్నారు కాకాయిలు. కరెక్టా కరెక్టా కదా? అది ఒక సినిమా ఉంటుంది చూడరా, లడ్డు ఓ బిడ్డ లడ్డు దొరికిపోయినా ఎవరో బిడ్డ అంటారు చూడు. ఏ టిల్లో పిల్లో ఏదో లడ్డు మ్యాడ్ సినిమా లడ్డు దొడ్డిపోయినా ఎవరో బిడ్డ అని ఎందుకు అడుగుతున్నా తెలుసా? ఈ స్పీడ్ ఆఫ్ లైట్ లో దొడ్డు కూడా ఎట్లా పోతున్నా నాకు అర్థమవుతలేదు. పొద్దుగా ఎట్లా జిప్ 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 ఎట్లా పోతాడు రాడు? పీటర్ రెటేసినట్టు పోతాడా చెప్పు? చిన్నప్పుడు మేము ఉరుకుతుండే కొంగ రెటేసి పోనని, ఇక్కడ ఏదో తెల్లగా మరక పడుతుంది అని చెప్తుండే మా అమ్మమ్మల తాతలు. కొంగ రెట్టేసి పోతుండే. ఇక్కడ కొంగలేరు లంగలేరు తోకలేరు. నీకు అర్థమవుతుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతా, సబ్జెక్ట్ మాట్లాడడానికి ఇక్కడ ఏమున్నది? 10 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. మళ్ళీ సార్ ఏమంటుండు? చలో ఢిల్లీ నడిగా పోదాం. ఫలక్నమా 10 రూపాయలు, ఫలక్నమా 10 రూపాయలు అయిపోయి అన్న ఆధార వస్తా ఎంత 5 రూపాయలు నాకు కూర్చో అని ఇట్లా కూర్చుంటాడు ఆటో. ఇట్లా కూర్చో నడుపుతున్నాడు. ఈ బిల్లులు గట్లనే ఇరికిపించి కూర్చోబెడుతున్నారు. ఆ చట్టబద్ధతలు ఎదురా అయ్యానంటే మళ్ళీ ఇరికిపించి కూర్చోబెడుతున్నారు. ఇక దీని మీద ఎన్నిసార్లు మాట్లాడతామా బా చెప్పును. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది ట్రిపుల్ డాక్ట్రిన్ టెస్ట్ ఫెయిల్ అయింది. సర్వే రిజల్ట్స్ బయట పెట్టలే, సర్వేకి మూలాధారం ఏంది అని చెప్పలే, బీసీ కమిషన్ది ఎంతవరకు ఇలా చొరవ ఉన్నది అని చెప్పలే, ఎంపీరికల్ డేటా అసెస్మెంట్ కాలే. ఇదంతా జరిగినాక కూడా 50% సీలింగ్ దాటింది అని అంటే దీని సీలింగ్ పోతుంది, దీని సీల్ పగులుతుంది. సింపుల్గా చెప్పిన. ఇంకా 9th షెడ్యూల్ ఉందిగా మళ్ళీ డిలే ఎందుకు? 9th షెడ్యూల్ ఉన్నది అని చెప్పి మాట్లాడితే
ఇప్పుడు నువ్వేమన్నావు అబ్బా 2 ఫోన్లు ఉన్నాయి, ఒక జేబులో పెడితే ఒక జేబులో పెట్టి ఇంకో ఫోన్ ఇస్తా అంటే ఇంకా 2 జేబులు ఉన్నాయి కదా జీన్స్కి పెట్టుకుంటాను. పొక్కలే లేనప్పుడు ఎడ పెట్టుకుంటావు, చేతిలో పట్టుకోవాల్సిందే కదా, కనబడుతుంది కదా 9th షెడ్యూల్ అంటే. పొక్క లేదు కనబడుతుంది, సరే గిడ పెట్టుకుంటావు, ఇట్లా గిడికైనా కనబడదా ఫోను? కనిపిస్తుంది. ఇప్పుడు గిడ ఈ ఫోన్ ఉందబ్బా ఇట్లా వెనకకి పెట్టుకున్నా కనబడదా మీకు? ఇది చట్టబద్ధత. ఇప్పుడు గిడ లేదు గిడ పెట్టినా ఇది కనబడుతుందా లేదా? ఇది 9th షెడ్యూల్, ఇదే 9th షెడ్యూల్. నువ్వు క్లియర్ కట్గా చెప్పురా అని అంటే ఒకడు సోదని అంటాడు, ఒకడు చిన్నగా చెప్తేనేమో అరే నువ్వు పాటనే వాడతావు అని అంటాడు. మీ ఆలోచనలమ్మా నువ్వు కూడా ఇదేంద్రా టార్చర్. నాకు కాలేజీలో కూడా ఇంత ర్యాగింగ్ చేయలేమమ్మా నన్ను, సీరియస్గా రా భయ్. కానీ ఏంటంట పార్లమెంట్ ముందు కూటమి ఎంపీల ధర్నా, చేపడుతున్న సరును ఖండించిన సభ్యులు. అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. దానివల్ల పెద్ద ప్రాబ్లం కానీ మహారాష్ట్రలో ప్రాబ్లం కాదు, ఇంకా వేరే దగ్గర ఏడ కాదు. అంటే వీళ్ళకి చెప్పాలా స్పెషల్ ఇన్సెంటివ్ రివ్యూ చేస్తున్నాం, కాంగ్రెస్కి కొన్ని ఓట్లు పడతాయి. సూపర్ ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? అట్లా కాదు ఇక అట్లుంటుంది. రేపు మనం రాహుల్ గాంధీ మీద పాట పాడాలి, అమ్మాయిల మీద పడితే మళ్ళీ కొడతారు రే. అందులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిల మీద మార్చేసి అబ్బాయే సన్నగా టీ షర్టే ఎయ్యగా అడమైన బిల్లులు తెచ్చి గల్లీలలో లొలి పెట్టలే, ఆ బిల్లులు ఈ గల్లీలు అని చెప్పి పెట్టాలా. నువ్వు లాస్ట్ కను అన్ని ఢిల్లీ పోయేలే, అన్ని పోయేలే. చూసినావు మనోడు సాహిత్యం ఇస్తున్నాడు. పరిస్థితికి ఇది ఇలా అన్నీ చెప్పి చేయాలంటారు వీళ్ళు.